హలో. హలో. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. సో మేము రికార్డ్ చేస్తున్నాం యూట్యూబ్ కేస్ స్టడీ కోసం. యూట్యూబ్లో మన ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ అప్లోడ్ చేస్తున్నాం కదా, మీకు ఓకే కదా? నాకు ఓకే సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? ఓకే, 9th జనవరి. 19 జనవరి. 9th సార్, 9th జనవరి. 2001 సార్. ఓకే. టైమ్? 6:20 AM సార్. ఓకే, పక్కా టైమా, రౌండ్ అప్ టైమా? రౌండ్ అప్ కాదు సార్, అది పక్క. ఇంకా ఏ ఊర్లో పుట్టారు? ఈ చోడవరం, విశాఖపట్నం. చోడవరం. విశాఖపట్నం సార్. ఓకే. ప్రెసెంట్ అనకాపల్లి. ఇప్పుడు ఈ చోడవరం అనేది విశాఖపట్నంలో ఒక ఏరియా పేరు అంతేనా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇప్పుడు. ఆహాహా, ఓకే ఓకే ఓకే, రైట్. అంటే చోడవరం అంటే వస్తుంది సార్, విశాఖపట్నం అంటే చూడండి. వచ్చింది వేసాను. సో ధనుర్ లగ్నం వచ్చింది, తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది అంతేనా? అవును సార్, అవును. ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటిది? అంటే నేను కెరియర్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నాను సార్, నేను 2 years నుంచి. హలో. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నారు మీరు? అవును సార్. ఓకే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏంటిది? నేను ఏఈజే ఎగ్జామ్ ఉంటాయి కదా సార్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్. ఓకే ఓకే, అవి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అవి? అంటే ఎలక్ట్రికల్ సైడ్. ఎలక్ట్రానిక్స్ చేశాను. ఓకే ఓకే ఓకే, సో మీది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్? అవును సార్, ఎలక్ట్రానిక్స్. సో ఇప్పుడు ఈ కరెంట్ సంబంధించినవి చేయాల్సింది ఉంటుంది గవర్నమెంట్ ఎగ్జామ్? అవును సార్. ఓకే, రైట్ రైట్. సో అంటే ఇప్పుడు మనకి టెక్నికల్ గా పర్వాలేదా, లేదనుకుంటే నాన్ టెక్నికల్ ఎలా ఉంది మనకు? నాన్ టెక్నికల్ అంటే ఏముంటుంది? ఉంటాయి కదా, అంటే టెక్నికల్ కాకుండా ఉన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ ఎగ్జామ్స్, గ్రూప్స్ కానీ. గ్రూప్స్ నుంచి రాస్తే ఏం జాబ్స్ వస్తాయి? అంటే కొంచెం హైయర్ జాబ్స్ వస్తాయి కదా సార్. అంటే ఇంజనీరింగ్ పైన కూడా ఉంటాయి అనమాట. అంటే పిఎస్యూస్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అవునవును, పబ్లిక్ సెక్టర్. మహారత్న, మినిరత్న కంపెనీస్ ఉంటాయి కదా సార్. అవునవును, నవరత్న కంపెనీస్, హెచ్పిసిఎల్ ఇలాంటి. ఓకే ఓకే. నేను 2 years నుండి ట్రై చేశాను. నేను ఫస్ట్ 1 year లోనే నాకు ఒక ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాను. ఓకే ఓకే, వెరీ గుడ్. మరి ఏమైంది? అది ఫైనల్లో మెరిట్ అవ్వలేదు సార్. అది ఢిల్లీ వెళ్ళాను కానీ మెరిట్ అవ్వలేదు అక్కడ. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనం ట్రై చేస్తున్నాము, ఎలక్ట్రికల్ సైడ్ ట్రై చేస్తున్నాం, ఈ 2 క్రైటీరియాలు అంతే కదా? అవును సార్, అవును సార్. ఓకే, సో మనకి 2 years బ్యాక్ మీరు ఢిల్లీకి వెళ్ళారు. సో అక్కడ టైం ఎలా ఉందో చూద్దాం ఆ టైంలో. అంటే 22 నుంచి ట్రై చేస్తున్నాను. అదే 22 వేసాను, 2022 23లో సెలెక్ట్ అయ్యాను. అదే అది చూద్దాం ఒకసారి, 22 నుంచే చూద్దాం. ధనుర్ లగ్నానికి లగ్నంలో కేతువు, రవి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నారు. అవును సార్, అవును. శుక్రుడు తర్వాత తృతీయంలో ఉన్నాడు, అంటే రవి డిస్టర్బ్ అయ్యాడు. అంటే రవి కేతువులు ఉన్న నక్షత్రాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో, అంటే ఆ శుక్రుడు మనం అనుకున్న పొజిషన్లో లేడు. ఎందుకంటే రవి డిస్టర్బ్ అయిన దాన్ని శుక్రుడు హ్యాండిల్ చేయాలి. 2 కానీ 11 కానీ అలాంటి పొజిషన్లో ఉండాలి. కానీ అనుకున్నట్టుగా లేడు. అనుకున్నట్టుగా రవి 9th లార్డ్ లగ్నం మీద ఉన్నాడు కానీ లేడు. గురువు వక్రించాడు, వక్రించినా డైరెక్ట్ అయిపోతాడు. అయినా కూడా సమస్య ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే లగ్నం మీద ఉన్న రవి కాపాడుతాడు. రవిని కాపాడడానికి లేరనమాట. రవి నక్షత్రంలో ఉన్న గురుసేనలో ఉన్నారు. ఓకే, రైట్. తర్వాత బుధుడు, చాలా ప్లానెట్స్ రవి నక్షత్రాల్లో ఉన్నాయి కదా, రవితో బాగా కనెక్ట్ అయి ఉన్నది. కానీ రవి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలన్నీ ఓకే, కానీ రవికే నాట్ ఓకే. రవి కన్నా ముందు బుధుడు పరిగెడుతున్నాడు కాబట్టి ఒక్కోసారి వక్రించే అవకాశం ఉంటుంది. సరే, ప్రస్తుతానికి వక్రించలేదు. సప్తమంలో రాహువు ఆక్యుపైడ్ గురు నక్షత్ర. గురువు అది డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత రాహువు దిగ్బలం పొందాడు. చంద్రుడు, ఓకే రైట్, రాహువే బలవంతుడు అవుతాడు. రాహు స్టార్లాడు, ఓకే రైట్. ఓకే, మార్సు, వీళ్ళందరూ కూడా రాహు స్టార్లో ఉన్నారు. మార్సు, మూను, అంటే 6th లార్డ్, 8th లార్డ్, 3rd and 7th పొజిట్ అయ్యారు.
సరే ఓకే, అసలు టైం ఎట్లా జరుగుతా ఉందో చూద్దాం. జూపిటర్ దశ జరుగుతా ఉంది. జూపిటర్ 25కి రాహు అంతా. అయిపోతా ఉన్నది. జూపిటర్లో మూన్ జరిగింది. ఓకేనా? సో మూన్ జరిగినప్పుడు మూన్ యొక్క స్టార్ లార్డ్ అయిన రాహు సప్తమంలో ఉన్నాడు కదా, అంటే మనకి అది ఆపోనెంట్ అనమాట, మనకి ఏమి అక్కడ బెనిఫిషియల్ రాలేదు. ఓకే, అంటే తర్వాత ఆఫ్టర్ కదా సార్? చెప్పండి సార్. దాని తర్వాత కూడా చూడండి, మూన్ తర్వాత ఏమొస్తుంది, మార్స్ వచ్చాడు. ఓకే, మార్స్ అవును, స్టార్ లార్డ్ కూడా అవును రాహు సార్. అనమాట. ఓకేనా? సో అవును సార్. ఆ రెండు భుక్తులు కూడా మనకి అనుకూలంగా, అంటే ఆపోనెంట్ కి బెనిఫిట్, అంటే హై కాంపిటీషన్ ఉండడం ఇట్లాంటి జరుగుతుంది కదా, 7th హౌస్ ఆపరేట్ అయినప్పుడు అది జరుగుతూ ఉంది మనకి. దాని తర్వాత అవును సార్. ప్రోగ్రెషన్ ఏం జరుగుతూ ఉంది, ప్రోగ్రెసివ్ మార్స్ 2021 నుంచి 20 ఇంకా లైక్ 19 నుంచి కూడా అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. అగ్రెసివ్ ఆస్పెక్ట్ అవును సార్. బ్యాక్గ్రౌండ్ హలో. వెయిట్ చేద్దాం, పర్లేదు, అదేదో వస్తుంది కదా. బ్రేక్ అవుతుంది వాయిస్. అవును సార్, ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే, పర్లేదు, వెయిట్ చేద్దాం. అంటే ఇక్కడ మైక్ ఒకటి అదే పెట్టడం మైక్ వల్ల ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ అవుతుందా, ఎండ్ అవ్వదా? అది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అదే ఒక నిమిషం అయితే వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం వెళ్ళిపోతారు. అదే అర్థమైంది. ఓకే. మళ్ళీ మనం అందరికి వినిపించాలి మైక్ సార్. మీకే కాదు, నాకు కూడా ఇదే ఇష్యూ. అదే 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 సార్, అదే చెప్పండి సార్. వెళ్ళనియండి, మనకి అంతా రికార్డ్ అవుతా ఉంది. లేదండి, ఒక్క నిమిషం ఆగండి సార్. ఆగుదాం, పర్వాలేదు, వెయిట్ చేస్తాం. మీ సైడ్ మ్యూట్ చెప్పండి చేయొచ్చు. సార్ ఇప్పుడు. ఓకే, చెప్పండి సార్. అయిపోయిందా? ఓకే. రైట్. అంతకుముందు జూపిటర్లో వీనస్ జరుగుతూ ఉన్నది. వీనస్ జరిగినప్పుడు కూడా ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్కి పర్ఫెక్ట్గా స్క్వేర్ ఇచ్చాడు. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. అక్కడ కొంత ఎడ్యుకేషన్ పరంగా కొంత ప్రోగ్రెస్ వర్కౌట్ అవుతుంది, కానీ పూర్తి స్థాయిలో అది బ్యాలెన్స్ చేయట్లేదు. అర్థమైందా? అది వెళ్ళిపోగానే మళ్ళీ ఈ ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ యురేనస్ ఆపరేట్ అవుతుంది. అంటే మన ఎక్స్పెక్టేషన్ ని ఫెయిల్ అవ్వడం అనమాట. అంటే పలానా ఎగ్జామ్ రాసాం, పలానా దాంట్లో మార్కులు రాకపోవడం, ఇలాంటివి అనమాట. మనం అనుకున్నట్టుగా వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ లోనే నాకు బాగా వచ్చేది సార్, మామూలుగా ప్రిపేర్ అయినప్పుడే. తర్వాత నేను గట్టిగా ప్రిపేర్ అయినా అంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు. ఏమైతే ఎక్స్పెక్టెడ్ అనుకున్నా అవే రిజల్ట్ రాలేదు. అది కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ అక్కడ 18 దగ్గర కొంచెం బాగుంది, కొంచెం ముందుకెళ్ళంగానే డ్రాప్ అయిపోయింది అనమాట. అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా మన ఎఫర్ట్ ని రియలైజ్ కాకుండా ఫెయిల్ చేస్తుంది. ఇది కాకపోతే ఒకసారి యాక్సిడెంట్ చేస్తుంది, ఇంకోటి ఏదో ప్రమాదం ఇస్తుంది, ఇట్లాంటి చేస్తుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో ఫ్యామిలీ హెల్త్ డిస్టర్బ్ చేస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే యురేనస్ స్క్వేర్ మార్స్ ఈజ్ అన్నోన్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ అగ్రెసివ్ ఆస్పెక్ట్ అనమాట. ఏదైనా చేయగలుగుతుంది. అదే ఆస్పెక్ట్ కంటిన్యూ అయింది. దాని తర్వాత 23, 24లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ జరిగింది. అది చాలా మంచి ఆస్పెక్ట్ కదా, కానీ అది రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే సన్ విత్ కేతు ఉన్నాడు కాబట్టి అది పనిచేయదు. దాని తర్వాత ఏమవుతుంది, 10th హౌస్ స్క్వేర్ నెటలు యురేనస్ ఫామ్ అవుతా ఉన్నది. ఇది కూడా సరిగా పనిచేయలేదు. అంటే ఏంటంటే ఈ జూపిటర్ అసలు ఎలా ఉన్నాడు, జూపిటర్ స్టార్ లార్డ్ని, అంటే జూపిటర్ స్టార్ ని ఆక్యుపై అంటే జూపిటర్ ఓన్ హౌస్ లో లేడు. పాయింట్ నెంబర్ 1. జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం రాహు ఉన్నాడు. రాహు సప్తమంలో ఉన్నాడు. సప్తమం ఏం చెప్తుంది, ప్రైవేట్ చెప్తుంది. మనం ఏం ట్రై చేస్తున్నాం, గవర్నమెంట్ ట్రై చేస్తున్నాం. మళ్ళీ సన్ ఎలా ఉన్నాడు, వీనస్ స్టార్ లో ఉన్నాడు, డిస్టర్బ్ అయ్యాడు. వీనస్ ఏమో మనకి సపోర్ట్ ఇవ్వట్లేదు, అష్టమం తృతీయంలో ఉన్నాడు, 2 పథకంలో లేడు. కాబట్టి ఏమైతే ఉన్నది, మనకి గవర్నమెంట్ జాబ్ ప్రోగ్రెస్ అనేది ఛాలెంజ్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ శని దశ వస్తుంది. శని దశ వచ్చినప్పుడు శని స్టార్ ని చార్ట్ లోపల లక్కీగా ఎవరు ఆక్యుపై చేయలేదు. వెరీ గుడ్. శని స్టార్ లార్డ్ లగ్నంలో ఉన్నాడు, ఇప్పుడు బాగున్నాడు అనమాట. ఓకే, 10th హౌస్ స్క్వేర్ యురేనస్ అన్ని కూడా దాటిపోయినాయి. సూపర్. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ ముందుకెళ్ళి జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తుంది, ఇది బాగుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా ఏమి డిస్టర్బ్ చేయట్లేదు, బాగుంది. రేపు పొద్దున ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి 6 years లో సెక్స్టైల్ ఇస్తుంది. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ప్రోగ్రెసివ్ సన్ కూడా ఏమీ ప్రాబ్లం లేదు, అంటే బాగుంది. అంటే రేపు శనిలో మనం ట్రై చేయాలి. అంటే 26, 27 ఈ ప్రోగ్రెసివ్ మూన్ కూడా యురేనస్ కి ట్రైన్ అవుతాడు కదా 2027 వరకు. సో మనం ఒక హాఫ్ పెట్టుకొని, అంటే అట్లీస్ట్ లైక్ 27, 28 వరకు పెట్టుకోవాలంటే, ఇప్పుడు 25 అక్టోబర్తో స్టార్ట్ అవుతుంది. ఈ 25 అక్టోబర్ వరకు మళ్ళీ అప్పటిదాకా
గవర్నమెంటే ట్రై చేస్తే అంత ఓపిక ఉందా లేదా మీరే చెప్పాలి. అది అర్థమైందా? అది అక్కడి నుంచి ఒక 1.5 year ట్రై చేయాలి. అంటే మీరు ఫస్ట్ 7th సిగ్నిఫై చేసింది కాబట్టి ఇమీడియట్గా ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యి మీరు ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్ చేయడం అనేది సజెస్టబుల్. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది, శని వరకు ట్రై చేస్తారు, అట్లీస్ట్ రేపు 27 ఎండింగ్ వరకు ట్రై చేస్తారు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, మీకు ట్రాక్ నడుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మధ్యలో ఒక గ్యాప్ కనిపిస్తూ ఉన్నది. అర్థమైందా? మనం జంప్ చేయాలి, ఆ గ్యాప్ చేయాలి అని అంటే ఇమీడియట్గా ఏది ఆపర్చునిటీ ఉంటే అది వెళ్ళాలి. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు మరి ఛాన్సులు మరి ఏమన్నా మనకి తక్కువ ఉన్నాయి సార్ మరి? ఇప్పుడు ఇమీడియట్గా లేదు కదా. ఇప్పుడు 25 అక్టోబర్ అంటే కనీసం సంవత్సరం పడుతుంది కదా. ఆ సంవత్సరం వరకు ఏం చేయాలి మరి? ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అన్ని మనం గవర్నమెంట్ కోసం ప్రయత్నం చేసిన టైం కానీ తర్వాత దానికోసం స్పెండ్ చేసిన టైం కానీ మైనస్ ఎనర్జీలో ఉంది, ప్లస్ ఎనర్జీలో లేదు కాబట్టి మనకు వర్కౌట్ కాలేదు. అర్థమైందా? సో అక్కడ ఆస్పెక్ట్స్ కూడా అనుకూలంగా లేవు. తర్వాత దశాలాడు ఓకేగా ఉన్నాడు. దానికన్నా ఇంకా శని ఇంకా చాలా బెటర్ అనమాట. శని దశ బెటర్. అంటే మరి గురువు అంతర్దశ మరి మనకు అంత యోగించదు ఇంకా? గురువు అంతర్దశ మరి మనకు యోగించదు సార్? గురువులో రాహువా? అవును సార్, అవును. రాహు స్టార్ లో 6 ఉన్నది. కాకపోతే ప్రోగ్రెషన్స్ ఇంకా రిలీవ్ అవ్వలే కదా. 10th house స్క్వేర్ యురేనస్ జరుగుతా ఉంటే ఏమిస్తుంది అది? సో నాకు కాన్ఫిడెన్స్ లేదు. 10th house స్క్వేర్ జరుగుతా ఉంటే అది ఎట్లా ఇస్తుంది? సరే, మనకేమన్నా బర్త్ టైం తేడా ఉందా అని ఒకసారి వెరిఫై చేద్దాం. దానిలో ఏమన్నా అదృష్టం దొరుకుతుందో చూద్దాం. చూడండి, అదో టైం డిఫరెన్స్ ఉంటే కొంచెం ఏదన్నా ఒక ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ఏమైనా చేంజ్ అయింది, 6th house సిగ్నిఫై అయింది అని మనం 6:20 AM సార్ మార్నింగ్. 6:20 AM అది అర్థమైంది. 9th January 2001. అవును, 9th January 2000. నోట్ చేసుకున్నాను. 1 సార్ 1. అవును, 2001 మనకి నక్షత్రం ధనుర్లగ్నం, రాహు నక్షత్రము. అవును సార్. 542 దిశభావ లగ్నానికి ముందుకెళ్ళే అవకాశం కనబడతా ఉంది. టైం నాకు 10 నిమిషాలు. ఈ 6:20 పక్కాగా రాస్తేనే అట్లా 6:20 అవుతుంది. అంటే అది మరి అప్పుడు పంతులు రాసింది మరి. పంతులు గారి స్టోరీ చెప్తా అంటే డాక్టర్ కానీ మరి అది ఇంటి దగ్గర కాబట్టి పంతులే సరే. 6:26 నేను చెప్తానా అండి. ఓకే సార్, చూడండి. బేసికల్లీ ఏంటంటే మనము ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ని బర్త్ టైంగా చెప్తాం. అవును సార్. దానికి మనకి నాడీ తత్వ సిద్ధాంతం రూల్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము బర్త్ టైంని కరెక్షన్ చేసుకోకపోతే ప్రిడిక్షన్ ఎట్లా ఫైల్ అవుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు 6:26 వేసినాం అనుకో, 4 నిమిషాలు జరుగుతుంది. 4 నిమిషాలకి ప్రోగ్రెసివ్ 10th house 2 years బ్యాక్ రిజల్ట్ ఇచ్చేసినట్టు. అంటే 23-24 ఇస్ టిపికల్ ఇయర్ అనమాట. అక్కడనే దెబ్బ కొట్టేసింది. 23-24కి మనకి ప్రాబ్లమ్స్ అన్ని బాగా గట్టిగా రిజల్ట్ ఇచ్చినట్టు. నిజమే సార్, నిజమే. అక్కడ హోప్ అంతా పోయింది. అర్థమైందా? అక్కడ చేసిన ఎఫర్ట్స్ పోయినాయి, అన్ని పోయినాయి. మళ్ళీ ఫ్రెష్ గా ఎఫర్ట్స్ స్టార్ట్ చేయాలి, ఫ్రెష్ గా కొత్తది స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చదువు పనికిరాదు, కొత్తది ఏదో అడిషనల్ గా నేర్చుకోవాలని చూపిస్తా ఉన్నది. అనిపించిందా? సేమ్ మీరు చెప్తున్నట్టే అనిపిస్తుంది. అది మ్యాటర్ అనమాట. సో కాబట్టి ఇక్కడ కొత్తగా ఏం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు మరి? ఇప్పుడు మేము ఒకవేళ చూస్తే ఇటు సైడ్ కానీ లేదంటే హైయర్ స్టడీస్ కి ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, కొత్తదైతే చేయాల్సింది ఉన్నది. ఇప్పుడు ఇది 6 years, అంటే 6 years ముందు పోయేదానికన్నా నేను చేసిన ఫలితాలు అంటే ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకోకపోవడం ఇలాంటి ఏదోలా ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా ఏదైతే అంటే మనం గవర్నమెంట్ దాని మీద పాజిటివ్ ఎనర్జీలో వర్కౌట్ కాలేదు. అప్పుడు జరిగిన టైం అంతా నెగిటివ్ ఎనర్జీలోనే వర్క్ అయింది. కాబట్టి ఒరిజినల్ గా సన్ బాగుపోవడం, సన్ డిస్టర్బ్ అవడమే పెద్ద ఇష్యూ అనమాట. అది సన్ డిస్టర్బ్ అయింది, జూపిటర్ కి పని చేయకపోయినా సాటర్న్ కి బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, మేబీ ఫస్ట్ ఆ పూజ అంతర్దశలోనే కొంచెం బాగా అయింది సార్ ప్రిపరేషన్ కూడా. అంటే నార్మల్ గా అయినా మామూలుగా కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అయ్యింది. అర్థమైందా? దాని స్టార్ లైట్ మళ్ళీ సప్తమే కదా, అంత మళ్ళీ ప్రైవేటే చూపిస్తుంది. 7th house ఇస్ ప్రైవేట్ కంపెనీ. అర్థమైందా? సో కాబట్టి అది ప్రైవేట్ ని సూచిస్తా ఉంది అనమాట. లగ్నంలో రవి ఉన్నాడు, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అని చెప్తారు కానీ అక్కడ అట్లా కాదు కదా. అర్థమైందా? ఇప్పుడు జూపిటర్ తీసుకున్నా కానీ సింపుల్ గా సాంప్రదాయ జ్యోతిష్యం, నక్షత్ర జ్యోతిష్యం తీసుకున్నా, జూపిటర్ ఇస్ ఇన్ ద సన్ స్టార్, సన్ ఇస్ ఇన్ లగ్న 9th లార్డ్, లగ్నం మీద ఉన్నాడు బ్రహ్మాండంగా, ప్రభుత్వానికి కారకుడు కాబట్టి నీకు వచ్చేస్తుంది అని చెప్తారనమాట. కానీ 9th house ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చింది కానీ మనకి జాబ్ అయితే ఇవ్వట్లేదు కదా.
అర్థమైందా? నిజమే సార్. అది ఇప్పుడు శని బుధులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఉన్నారు. శని స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు, శని డైరెక్ట్ అయిపోయి శని స్టార్ లగ్నం మీద రవి ఉన్నాడు. ఇప్పుడు శని ఏమవుతాడంటే ధనాధిపతి అవుతాడు అనమాట. మంచిగా శని ఓవర్ రైడ్ చేయగలుగుతాడు గురువుని. సో శని ధనాధిపతి అవుతాడు, దశమాధిపతితో సంబంధం కలిగి ఉన్నాడు, ప్రభుత్వానికి కారణవాడితో సంబంధం ఉన్నాడు. కాబట్టి మనకి శని దశ ఈజ్ బెటర్ ఫేవరబుల్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా, లేదంటే ఒక సబ్ కాంట్రాక్ట్ లాగా మనకి ప్రైవేట్ వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుంటారు ఎంప్లాయీస్ గా, తీసుకొని తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఇలా ఏదైనా అవ్వచ్చు. ప్రభుత్వానికి సంబంధించింది ఉన్నది శని దశలో, అది ఏదో రకంగా లింక్ అవుతుంది. అయితే ఇప్పుడే 10th హౌస్ స్క్వేర్ అయ్యి పోతా ఉంది కాబట్టి దెబ్బ తగిలిపోతా ఉన్నది. కాబట్టి మనం దాని నుంచి టూ మచ్ గా ఎక్స్పెక్ట్ చేయలేం. అర్థమైందా? దెబ్బ తగిలిపోతా ఉన్నప్పుడు టూ మచ్ గా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, చేయలేం. సో కాబట్టి మీరు అప్పటి వరకు చదువుకుంటారా, ప్రైవేట్ చేస్తారా? మరి ప్రైవేట్ జాబ్ చేయడం ఒకటి. ఇప్పుడు చదువుకోవడానికి అయితే మరి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ 25 ఏళ్ళు వచ్చేసాయి కదా. 25 ఏళ్ళు కాదు సార్, నాకు 23. ఓకే ఓకే, ఇప్పుడు 23 వచ్చాయి. ఇప్పుడు 26కి వెళితే 25 వస్తాయిలే. ఓకే, సో అప్పుడు ఓకే టైం ఉన్నది. సో శని దశ ఈజ్ ఓకే, కానీ అప్పటి వరకు ఏం చేయాలి? ఇప్పుడు 2 years ఏం చేయాలి? 1.5 year ఏం చేయాలి? అదే కదా, ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతే ప్యారల్ గా చూద్దాము అనుకుంటున్నాను. జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడమే బెస్ట్. జాబ్ చేస్తూ ఆపర్చునిటీ వస్తే దాన్ని టేకప్ చేయడం బెస్ట్ మీకు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది ప్యారలల్ గా, మీరు చదువుతారు. ఇప్పుడు ఫస్ట్ అనవసరమైన స్ట్రెస్కి వెళ్ళకుండా మనము అన్ని నింపుకుంటాం కదా తల్లో ఖాళీగా ఉంటే. అవును సార్. అలాంటి లేకుండా ఉంటది. కాబట్టి నేను ఏమంటానంటే 7th హౌస్ ఆపరేట్ అవుతూ డిస్టర్బ్ చేస్తాం కాబట్టి దానికి కొంచెం ప్రియారిటీ ఇచ్చేసి మనం ఇమీడియట్ గా ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళి ఆ డిసప్పాయింట్మెంట్ మనం తీసేసుకున్నాం అనుకో, అక్కడికి అది పరిహారం అయిపోతుంది అనమాట. దాంతో పాటు మనం ప్రిపేర్ అయ్యి మళ్ళీ మనల్ని ప్రూవ్ చేయడానికి మన ఆపర్చునిటీ వస్తుంది కదా. సో అప్పుడు మనం చూపించుకోవాలి. శని అంటే ఏంటిది? డబుల్ టైం ఓవర్ డ్యూటీ చేయాలి. అంటే చదవడము చేయడం రెండు చేస్తేనే అప్పుడు అక్కడ ఏదైనా ఫలితం రావాలి. అంటే ఆ పీరియడ్ లోనే నేను మళ్ళీ ప్రిపేర్ అయితే ఏమైనా బెస్ట్ ఆపర్చునిటీ వస్తాయి సార్? అదే ఫస్ట్ ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలి కదా. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ జాబ్కి వెళ్ళి దాంతో పాటు మనము సపరేట్ గా మళ్ళీ ఎడ్యుకేషన్ ట్రాక్ నడిపిస్తూ మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే ప్రెసెంట్ ఏమైనా హైయర్ స్టడీస్ సైడ్ ఏమైనా ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటారా? ఏదైనా జాబ్ చేస్తూ హైయర్ స్టడీస్ అంటే ఏం చదవాలి ఇప్పుడు? మళ్ళా గేట్ అది ఇంజనీరింగ్ సార్, ఎంటెక్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది మళ్ళా? దాని తర్వాత మళ్ళీ మామూలుగా ప్లేస్మెంట్స్ ఉంటాయి ఒకవేళ చదివితే. అంటే నేను అనుకున్నాను ఏంటంటే జాబ్ చేస్తూ దీనికి ఇలాగా అప్లై చేద్దాం అనుకున్నాను. దాని మీద ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇప్పుడు ఎంటెక్ చేశారు మీరు, ఎంటెక్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయి. ఏం ప్లేస్మెంట్స్? ఏం కంపెనీలో రోల్ ఏంటిది? విఎల్ఎస్ఐ సైడ్. ఓకే ఓకే, ఎలక్ట్రికల్ సైడ్ మళ్ళా ఎలక్ట్రానిక్స్ మనకి సెల్ ఫోన్ టవర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా విఎల్ఎస్ అంటే. రైట్. ఓకే, ఏదనుకుంటే ఈ 1 year జాబ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆ సాటర్న్ పీరియడ్ లో కోచింగ్ వెళ్తే బెటర్ ఏమైనా రిజల్ట్ వస్తుందా? చెప్తాను ఒక సెకండ్. ఓకే సార్. ఓకే, నిజమైన లిఫ్ట్ చెప్తాను. ఓకే ఓకే, నిజమైన లిఫ్ట్ చెప్తాను. ఓకే, మీకు చెప్పా కదా 10th and 7th లార్డ్ అయిన మెర్క్యూరీ మార్స్ స్టార్లోకి వెళ్ళి రెట్రోగ్రేట్ అవుతున్నాడు. మెర్క్యూరీ సేఫే, కానీ ఎప్పుడైతే సన్కి అహెడ్ వెళ్ళిపోయాడో మెర్క్యూరీ మీకు 7th and 10th హౌస్ రిజల్ట్స్ కొంచెం ఆలస్యంగా వచ్చేదానికి కారణం చేస్తుంది. కాబట్టి ఈయన ఇమీడియట్ గా రిజల్ట్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సన్ అయితే మాత్రం 2038లో 10th హౌస్ ట్రైన్ అవుతున్నాడు. అది చాలా మంచి ఆస్పెక్ట్, అది లిఫ్ట్ చేయాలి. కానీ శని దశ ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ శని దశ ఉంది, సెకండ్ హాఫ్ ఆఫ్ శని దశ ఉన్నది. శని స్టార్ లగ్నం మీద ఇస్తున్నాడు కాబట్టి గుడ్. కానీ ఏంటిదనంటే ఈ యొక్క అప్లిక్షన్ ని తీసుకొని ఇస్తున్నాడు కాబట్టి మీరు ఫస్ట్ ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యి దాని ద్వారా మీరు ముందుకెళ్ళడం అనేది సజెస్టబుల్. ఎందుకంటే ఇప్పుడు దెబ్బ తగిలి వెళ్ళింది కాబట్టి.
ఓకే. లేదు నేను చదువుకుంటాను అంట, ఏమి కాదు చదువుకుంటాను, మీకు సపోర్టింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నాకు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదని అంటే చదువుకోవడం కూడా ఓకే అనమాట. ఓకే, చదువుకోవడానికి కూడా అబ్జెక్షన్ ఏమీ చెప్పను నేను, ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ ఆస్పెక్ట్ అవ్వాల్సింది క్రాస్ చేసేసింది. అనుకున్నన్ని మార్కులు రాలేదు, అనుకున్న రిజల్ట్ రాలేదు, దాని తర్వాత మళ్ళీ ముందుకెళ్ళడమే. సో నేను గవర్నమెంటే అని పట్టుకొని వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. ఓకే. ఎందుకనంటే మనకి టఫ్ ఆస్పెక్ట్లో మనం గవర్నమెంట్ దానిలోకి ఎంటర్ అయ్యడం వల్లనే మనకు అట్లాంటిది వచ్చింది. కాబట్టి అది రిలీవ్ అయింది కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. అంటే లైక్ 20 ఇప్పుడు సెన్లో ఇచ్చేది ఉంటే అర్థమైందా, సెన్లో ఇచ్చేయాలి. సెన్లో కూడా నాకు ఇవ్వలేదండి గవర్నమెంట్ అని అంటే ఇక మర్చిపోవాలి. అది 25 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు ఉంది. సో రాంగ్ అని ఇచ్చేస్తుంది అంటే రాంగ్ అని ఇచ్చేది కదా. సో కనీసం 26 సెప్టెంబర్ కావాలి. సో 1 ఇయర్ కావాలి. 1 ఇయర్ అంటే 26 27 అంటే ఇప్పుడు 25 మొత్తం 26 మొత్తం అంటే 2 ఇయర్స్ అనమాట. ఈ 2 ఇయర్స్ మనం ఖాళీగా ఉండే బదులు ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇవ్వడం అనేది ఒక చాయిస్. లేదంటే నేను చదువుకుంటాను, నేను చదువుకుంటా కూడా అటెంప్ట్ చేస్తాను, దాన్ని కూడా చదువుకుంటా అంటే అది కూడా ఓకే. ఎందుకంటే రెండు కూడా 9 సిగ్నిఫై చేస్తున్నాయి కదా హయ్యర్ స్టడీస్, కాబట్టి అది కూడా ఓకే అనమాట. మీరు చదువుకుంటా చేస్తారా లేదంటే ఉద్యోగం చేసి చేస్తారా అనేది యువర్ డెసిషన్. ఎనీథింగ్ వర్క్స్, రెండు పని చేస్తాయి. ఎందుకంటే ఆయన ధనాధిపతి అవుతున్నాడు, దశమాధిపతితో సంబంధం ఉన్నాడు కాబట్టి. అంటే మనకి ఏ స్టేజ్ లో వస్తుంది సార్? అంటే ఇప్పుడు పిఎస్యూస్ లాంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లెవెలా? హలో, లెవెల్ అంటే పిఎస్యూస్ అంటే కొంచెం హై సాలరీస్ అనమాట వస్తాయి. అదెంత పే వస్తుంది? 16-17 వస్తుంది సార్, ల్యాక్ పర్ యానం 16-17 lakhs వస్తుంది. లేదు అంటే మళ్ళీ వాయిస్ వస్తుంది కదా. చెప్పండి సార్. అదే నాయిస్ అయినాక చెప్తాను. ఒక్క నిమిషం సార్. ఓకే పర్లేదు. ఒక్క నిమిషం చెప్పండి సార్. ఓకే ఒక్క నిమిషం సార్. పర్లేదు టెన్షన్ పడకండి. అంటే ఇక్కడ ఆయన సందర్భం అయింది అందుకనే. ఏం నడుస్తుంది ప్రోగ్రామ్? ఇక్కడ అన్న సంతర్పణ అయింది. అన్న సంతర్పణ నడుస్తుందా? ఓకే. కార్తీక మాసం సోమవారం స్పెషల్ ఉన్నట్టు. ఓకేనా? ఓకే. రైట్. సో ఇంకా వేరే ఇప్పుడు ట్రై చేసే జాబ్స్ ఎంత శాలరీ ట్రై చేశారు? 40 అంటే పర్ మంత్ 40 ఇలా వస్తాయి సార్, 40-50 వస్తాయి. 40-50 అది కూడా వర్కౌట్ కాలేదు, అర్థమైనా? ఓకే. సో ఇది నేను ట్రై చేసేది మాక్సిమం అట్లకే నేను ట్రై చేశాను, బట్ నాకు ఇవి ఇటు సైడ్ ఇవి ఉంటాయి అనమాట. దాన్ని ప్రిపేర్ అవడం వల్ల ఈ స్టేట్ ఎగ్జామ్స్ అటు రాయడానికి అవుద్ది. నేను వీటికి ట్రై చేశాను. దీనిలో ఏంటిదనంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్నది చార్ట్ లోపల. ఓకేనా? నేనేం రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ యూ గో టు ప్రైవేట్ జాబ్ ఫండమెంటల్. అది ప్రైవేట్ జాబా లేదంటే హైయర్ ఎడ్యుకేషనా, మీరు 2 ఇయర్స్ అర్థమైందా? 2 ఇయర్స్ అనేది స్పెండ్ చేసి దాంతో పాటు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి మీ సిచ్యువేషన్లో. ఓకే, అక్కడ నాకేమి స్పెషల్ ఆస్పెక్ట్ ఏమి ఫామ్ అవ్వలేదు. మీ కెపాసిటీని బట్టి ఏది వస్తే అది తీసుకోండి. మీకు అనుకున్నట్టు రాలేదనుకోండి, మీరు అదే ప్రైవేట్ జాబ్ కంటిన్యూ చేస్తారు. సింపుల్ కదా, అంతే ప్లాన్. ఎందుకంటే మనం ఏదైనా బలంగా ఒక పెద్దది ఇది వస్తుంది, ఇది నీ లైఫ్ చేంజరు అని చెప్పాలి అని అంటే అది ఎక్కడో 2037లో ఉన్నది. సన్ 10,000 ట్రైన్ ఇచ్చింది, సన్ను కేతు కలిసి ఉన్నారు కదా, ఆ దోషం. సో కాబట్టి అది 2037 వరకు మనం ప్రిడిక్ట్ చేయడం అనేది టూ మచ్ అనమాట. సో అది అక్కడ వేరే లెవెల్లో ఏదో ఒక పొజిషనో ఇంప్రూవ్మెంటో లేదంటే వెల్ అసెట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకోటి ఏదో జరగచ్చు, అది వదిలేసేయండి. కాబట్టి ఇప్పుడున్న సందర్భంలో ఏంటిదనంటే మీరు ఇంకొక ఆప్షన్ లాగానే దాన్ని చూజ్ చేయాలి తప్ప వేరే రకంగా చూజ్ చేయదు. మీరు మీ ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోండి, లేదంటే ఎడ్యుకేషన్కి వెళ్ళిపోండి, 2 ఇయర్స్ కష్టపడండి. ఎడ్యుకేషన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా మీరు ప్రైవేట్ జాబ్ చేయాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాకప్ ప్లాన్ గానే మీరు గవర్నమెంట్ ట్రై చేయమని చెప్తాను నాకున్న నాలెడ్జ్ లో. ఓకే, మరి 25 తర్వాత మరి సాటర్న్ లో మరి అదే సాటర్న్ లో చెప్పాను కదా, 27 సెప్టెంబర్ లోపు వచ్చేయాలి. రాలేదన్నట్టు గవర్నమెంట్ జాబ్ నన్ను అడగద్దు. అంటే నేను చెప్పలేకపోయాను, నాకు రాదు అని అనుకోవాలంతే. ఓహో, ఓకే, అర్థమైందా? నాకే జ్యోతిష్యం చెప్పరాక ఏదో చెప్పాను అనుకోవాలంతే. లేదు సార్, మీరేంటి సార్?
లేదు చెప్తున్నాను ఎవరైనా కానీ అంతే. సో నేను మీకు ఎడ్జ్ ఇస్తున్నాను అనమాట. ఆ ఎడ్జ్ లో కావాలి, మరి అది పని చేయట్లేదంటే ఇంకెవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు అంతే కదా. మరి. జాబ్ అంటే కొట్టి నేను ఇప్పుడు ఏమన్నా మీరు జాబ్ లేదు లేదు అలా. రైట్. అంటే ఈ 1 year లోనే ఏమన్నా అవుతుందేమోనని లేదు 1 year ఇప్పుడు అనుకున్నాను. మనకి ఎక్కడ అంత అంత అనుకూలంగా ఏం కనబడట్లేదు. నాకేం కనిపించట్లేదు. ఆ రాహుభుక్తి జూపిటర్ ని రిప్రజెంట్ చేస్తే ఆ రాహు స్టార్ లార్డ్ అక్కడ ఉన్నాడు కదా. ఇంపార్టెంట్ దశాభుక్తే, చిత్రదశ జరుగుతా ఉంది. బట్ నాకు ఎందుకో హోప్ కనిపించట్లేదు. ఎందుకంటే 10th house స్క్వేర్ రిలీవ్ అయిపోతా ఉన్నది, ప్రోగ్రెసివ్ మార్చ్ రిలీవ్ అయిపోతా ఉంది. ఏమీ స్పెషల్ ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు. ఫామ్ రాహు కానప్పుడు ఏం చేంజ్ చేయలేడా సార్? రాహు అంతర్దశ మనకి ట్రై చేయండి మీరు. రాక్షసంగా పట్టుదలతో ట్రై చేయండి. మీ పట్టుదలకి 100 రెట్లు బూస్ట్ చేయండి, కాదనట్లేదు. కానీ నాకు ఎందుకో అక్కడ స్కోప్ కనబడట్లేదు. కనబడింది ఎట్లా ప్రిడిక్ట్ చేయాలి? మీకు ఏదో మీ హ్యాపీనెస్ కి చెప్పడానికి కాల్ చేయట్లేదు కదా నేను. అవును సార్, అవును. నాకు క్యాలిక్యులేషన్ స్కోప్ ఉంటే చెప్పాలి, నాకు ఎమోషన్స్ లేవు. ఎందుకనంటే నేను ఉన్నది చెప్పాలి, మిమ్మల్ని హ్యాపీ చేయడానికి చెప్తే ఏమొస్తుంది? అవును సార్, అవును. అది. సో నా రికమెండేషన్ అంటే మీ సిచ్యువేషన్లో మీది JD YR PLX. సో ఆ సిచ్యువేషన్లో కనుక నేనుంటే నేనేం చెప్తున్నాను అంటే, నేను ఇమీడియట్గా ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ 3-4 ఏళ్ళ డిప్రెషన్ నుంచి బయటపడాలి. ఎందుకంటే నాకు చదివి పిచ్చెక్కిపోయింది. కాబట్టి ఇక నేను చదవను. నేనైతే చెప్తున్నా, నేను ఇక చదవను. సో ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు కొత్త విషయం నేర్చుకోవడానికి స్కోప్ లాగా ఆ కొత్త వర్క్లోకి వెళ్తే మైండ్ రిలాక్స్ అవుతుంది, డిఫరెంట్ స్కోప్కి వెళ్తుంది. దాంతోపాటు నేను నా పట్టుదల ఏదైతే ఉన్నదో దాన్ని నా కసి చూపించడం కోసం నేను ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉంటా. వస్తే వచ్చింది, రాకపోతే లేదు. ఏంటో తెలుసుకోవడానికి ఒక 2 సంవత్సరాలు నేను ట్రై చేస్తూ ఉంటాను. మీరు 16 lakhs ప్యాకేజ్ ట్రై చేస్తారా, ఇంకోటి ఏదో ట్రై చేస్తారా? ట్రై చేస్తా. అవును, ఓకే. అవి కాకపోయినా ఈ స్టేట్ ఎగ్జామ్స్ అన్న క్లియర్ అవుతాయేమోనని. మీరు ఏదైనా ప్రైవేట్ గా ట్రై చేయమంటున్నా, సపరేట్ ట్రాక్ పెట్టి ట్రై చేయమంటున్నా. సాటర్న్ దశ వస్తుంది కాబట్టి యూ పుట్ ఏ సపరేట్ ట్రాక్. ఓకే. 1 కాదు, డ్యూయల్ 2 ట్రాక్లు నడవాలి. ఒకటి జాబ్ నడవాలి, ఇంకోటి ప్రిపరేషన్ నడవాలి, అంతే. ఓహో, ఓకే. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఆస్ట్రాలజీ పరంగా మనకి ఎలా ఉంది నేర్చుకోవడానికి ప్రెసెంట్? నేర్చుకోవచ్చు. ధనుర్లగ్నం అయింది, గురువు తర్వాత శని కలిసి ఉన్నారు, దాని స్టార్ లార్డ్ అయిన రవి కేతుతో పాటు కలిసి ఉన్నాడు. నేర్చుకోవచ్చు, తప్పేం లేదు, బానే ఉన్నది. నేర్చుకోవాలి. కాకపోతే దానికి మళ్ళీ టైం ఫ్లో చిక్కాలి కదా. మళ్ళీ లగ్నలాడి షుడ్ బి కనెక్టెడ్ టు 3, 8, 12 కదా. 3rd కనెక్ట్ అయింది, 8th ఎక్కడ కనెక్ట్ అయింది? కనెక్ట్ అవ్వలేదా? 8th మూన్ కనెక్ట్ అవ్వలే కదా. మూన్ అంటే ఏదో సన్ చూస్తున్నాడులే కానీ 12 చూస్తున్నాడు. కొంచెం కనెక్షన్ ఉంది కానీ కొంతవరకు ఓకే. మరి ఎక్స్ట్రీమ్లీ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రిడిక్షన్ ఇస్తారని చెప్పలేను నేను. నేర్చుకోవడం వరకు ఓకే, క్యాలిక్యులేషన్స్ ఓకే, మ్యాథమెటిక్స్ ఓకే. జనరల్ గా అలా నేర్చుకోవడానికి ఏమీ అసలు ఆబ్జెక్ట్ లేదు. మనకు సెల్ఫ్ నేర్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏమైనా బిజినెస్ సైడ్ ఏమైనా వర్కౌట్ అవుద్దా? పోనీ జాబ్ సైడ్ కాకపోయినా అన్ని పడవల మీద కాళ్ళు వేస్తే ఏ పడవ ఎటుపోద్దో తెలియదుగా. ఒకదాని మీద ఫోకస్ చేస్తాం కానీ నెక్స్ట్ పరంగా మనకి బిజినెస్ ఏమైనా వర్కౌట్ అవుదా? ఒకవేళ జాబ్ లేకపోతే, ఒకవేళ జాబ్ పరంగా లేకపోతే అట్లా ఎందుకు అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఫస్ట్ మనం చేసేది నెక్స్ట్ స్టెప్ ఏంటిది? బిజినెస్ అయితే ఇప్పుడే డిసైడ్ అవ్వాలి, ఎప్పుడో కాదు మళ్ళీ డిసైడ్ అయ్యేది. అవునా కదా? సో ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదివారు, దాని తర్వాత ఇంటర్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3-4 పాసిబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ చదివిన తర్వాత మళ్ళీ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మీరు నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ చేస్తారా, ప్రైవేట్ జాబ్ చేస్తారా, లేదంటే బిజినెస్ పెడతారా, ఏదో తెలియదు ఇప్పుడు. అర్థమైందా? మీరు ఏమనుకుంటున్నారు? నేనేం చెప్పాను, ప్రైవేట్ జాబ్ చేస్తే గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఇంతలో మళ్ళీ ఏం చేస్తారో తెలియదు, తర్వాత ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అంత పాసిబిలిటీ ఇప్పుడు ఆలోచించడం అనవసరం. అంటే అంత పాసిబిలిటీ కాదు, అంటే మనకి ఎట్ సైడ్ గా కన్నడ బాగుంటుందా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు వెళ్ళే రూట్లో వెళ్ళండి. మీరు మళ్ళీ డైవర్షన్ ఇప్పుడు ఈ టైంలో మీరు వేరేది ఆలోచించి అక్కడ స్టెప్ వేయలేరు అంటున్నా నేను చెప్తా. ఇగో మీకు సప్తమంలో ఆ గ్రహం ఉంది, దశమంలో ఈ గ్రహం ఉంది, మీరు ఆ వ్యాపారం చేసేస్తే కలిసి వస్తుంది, ఈ వ్యాపారం చేసేస్తే ఇప్పుడు అది ఏం చెయ్యండి సార్. ఇప్పుడు దాని గురించి కాదు, మామూలుగా మీరు ఆ ఏ ఏజ్ కి అయితే వెళ్తారో అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ లో మనం ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు మీకు ఏమన్నా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? అలా కాకుండా ఇదిగో మీకు చంద్రరాహులు కలిసి ఉన్నారండి, మీరు పాల వ్యాపారం పెట్టండి లేదా నీళ్ళ వ్యాపారం పెట్టండి, ఇలా ఏదో చెప్తా నేను. అర్థమైందా? పిచ్చి పిచ్చి వచ్చినాయని చెప్పేస్తా నేను.
కాబట్టి Okay, okay. అది కరెక్ట్ కాదు. ఆ టైం ని ట్రిగర్ చేసినప్పుడు అప్పుడున్న ఆపర్చునిటీస్ నుంచి మనం ఒకటి చేద్దామని డిసైడ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. కారక ఒకటే దానిలో ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలక్ట్రికల్ కాంబినేషన్ పని చేయొచ్చు, లేదా బట్టల వ్యాపారం పని చేయొచ్చు, నీళ్ళ వ్యాపారం పని చేయొచ్చు, బోల్డ్ పని చేయొచ్చు అని చెప్తా నేను. అవన్నీ మనం చేయలేం కదా, మనకి ఇంట్రెస్ట్ రాదు కదా. అంటే ఈ జాబ్ పరంగా టెక్నికల్ సైడ్ బాగుంటుంది సార్, నాన్ టెక్నికల్ సైడ్ ఏమన్నా వర్కౌట్ అవుతాయా? అది నాకు అర్థమయ్యేలా చెప్పాలి మళ్ళీ. టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటే ఏంటిది అనేది. టెక్నికల్ ఎగ్జామ్స్ అంటే ఇవి ఎలక్ట్రికల్ సైడ్ అనమాట. ఎలక్ట్రికల్ సైడ్ ఎగ్జామ్స్ చేయండి. ఎలక్ట్రికల్ సన్ వీనస్ స్టార్ లో ఉన్నాడు కదా, ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ చేయండి, ట్రై చేయండి. ఓకే. నాన్ టెక్నికల్ అంటే నాన్ టెక్నికల్స్ అంటే గ్రూప్స్ రైల్వేస్ ఇలాంటివి ఉంటాయి కదా సార్. ఆహా, ఓకే ఓకే. రైల్వేస్ కూడా ట్రై చేయండి. చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే సాటర్న్ ఇస్ ద లార్డ్ ఆఫ్ థర్డ్, 9th లార్డ్ స్టార్ లో ఉన్నాడు. సో రైల్వేస్ కూడా ట్రై చేయండి, రెండు ట్రై చేయండి, తప్పే ఉంది. అవును సార్, ఈ టెక్నికల్ సైడ్ అంతా మరి రిజల్ట్ రాలేదు కదా, అందుకని అడుగుతున్నా. అవును, మీరు చేస్తూ రెండు ట్రై చేయండి. రెండు స్కోప్ ఉన్నప్పుడు రెండు ట్రై చేస్తే తప్పే ఉన్నది. 3, 9, 12 ఉంది కదా సాటర్న్ కి. సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ 9 వచ్చింది, 3 ఉంది, 12 ఉంది. సో ఒకవేళ ఏదైనా జర్నీస్ వచ్చేది ఉన్నా కూడా రైల్వే పరంగా మనకి అది కూడా స్కోప్ రావచ్చు. అంటే ఈ 1 year లో అయితే స్కోప్స్ అయితే మరి ఏం కనబడట్లేదా? మరి ఏమైనా హోప్ ముందుకెళ్ళడానికి? ఎన్ని సార్లు అడిగినా అంత క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ అదే చెప్తా నేను. మళ్ళీ అంటే నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను మళ్ళీ అదే చెప్తాను అనమాట. అర్థమైందా? అంటే ఇంకా మనం క్యాలిక్యులేషన్ 2+2 = 4 అనేది నాకు ఏదైతే తెలుస్తుందో అదే చెప్తా, మళ్ళీ చెప్తా. కాకపోతే మీకు ఓకే, నాకు మీరు చెప్పింది ఫెయిల్ అయిందండి, నాకు ముందే వచ్చిందండి, సంతోషం. మీకు రాకూడదని కాదు, నాకు అర్థమైన క్యాలిక్యులేషన్ అంతే. ఓకే. అంటే మనకి ఒకవేళ ట్రై చేయడానికి 25, 27 బాగుంది. అక్కడ రేంజ్ బాగుంది. అక్కడ మనకి సాటర్న్ కి వచ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ప్లస్ పాయింట్ గా కన్సిడర్ చేసి అక్కడ స్కోప్ ఎక్కువ ఇచ్చాను. ఎందుకంటే బ్యాడ్ ప్రోగ్రెషన్స్ ఫినిష్ అయ్యి ముందుకు పోదానికి స్కోప్ కనబడతాను చార్ట్. సరేనా? ఓకే, అంతేనా సార్? అదే మా బ్రదర్ ఒకసారి జస్ట్ మామూలు కెరీర్ లో ఏ సైడ్ ఎలా ఉంటదని జస్ట్ చూస్తారా? మా రిజిస్ట్రేషన్ ఐడి మెసేజ్ చేయండి. అది కాదు సార్, అది అతని క్యాన్సిల్ అయింది, అందుకని మీకు. ఇగో ఇప్పుడు ఎలా ఉన్నారంటే అందరు నన్ను కొట్టేటట్టే ఉన్నారు ఇక్కడ, అంతమంది లైన్ లేదా అలాగని కాదు, జస్ట్ కెరీర్ పరంగా అతను డిఫెన్స్ సైడ్ వెళ్దాం అనుకున్నాడు. ఈ టైం ఎలా ఉంది? లేదు పంపించండి. ఇదిగో ఇప్పుడు మేము ఒకటి ఫండమెంటల్ గా పాయింట్ చెప్తానండి క్లియర్ గా. మేము ఎవరి చాట్ వాళ్ళతోనే మాట్లాడుతున్నాం, ఇంకోళ్ళతో మాట్లాడవచ్చు. ఓకే సార్, ఓకే. సరేనా? అంటే ఓకే సార్, అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన మీతో ఉన్నాడా? ఆయన రిజిస్ట్రేషన్ ఐడి ఉన్నదా? రిజిస్ట్రేషన్ ఐడి ఉంది. పంపించండి, దానికి పంపించండి, కాల్ చేస్తాం కదా మేము ఎట్లయినా. ఓకే. ఇప్పుడు మీరు కాల్ చేశారా? మమ్మల్ని కాల్ చేయమని అడిగారా? లేదు, నేనే కాల్ చేసేసా కదా, ఆటోమేటిక్ గా కాల్ చేసేస్తాం. డోంట్ వరీ. ర్యాండమ్ గా కూడా కాల్ చేస్తున్నాం టైం దొరుకుతూ ఉంటే. సార్, ఈ 1 year మరి మనం ప్రిపరేషన్ చేసినా మరి వర్కౌట్ అవుతుందంటారా? ఇంకా నెక్స్ట్ కేనా అటు 2 years కేనా? మీరు ట్రై చేయండి, మీ పట్టుదలని సెల్ఫ్ ఎఫర్ట్ ని కాదంటే మీరు ట్రై చేయండి అంతే. దాన్ని ఎక్స్పెక్టేషన్ ని వదిలేసే ట్రై చేయాలి. కేతు అంటే డిటాచ్మెంట్, దాన్ని ఆలోచన పెట్టుకోకండి. నేను ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటాను, వస్తే గవర్నమెంట్ జాబ్ చేస్తా, లేదంటే ఇదే ప్రైవేట్ జాబ్ చేస్తా అన్నట్టు మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. ఓకే, అంతే. ఒకవేళ ఎఫర్ట్ ఇచ్చిన 25, 27 2 years అది అంతే. ఓకే, ఓకే. మన వీడియో ఏమైతే తెలుసా, చూసే వాళ్ళకి లూప్ తిరిగినట్టు అనిపిస్తుంది. లూప్ ఇట్లా తిరుగుతా అని చెప్పిందే చెప్తాను బాబు అనిపిస్తుంది. రైట్ సార్, మీరు ఎలా కండక్ట్ చేయడం మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్.